హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. అయితే లేవంగానే టీ పడిపోవాలండి. క్లాస్కి అయితే వెళ్ళాను. క్లాస్కి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. దుఃఖాన్ని అనుభవిస్తున్న వారు ముందు ముందు సుఖంగా ఉండగలరు. నిజమే కదా? కానీ దుఃఖాన్ని కల్పిస్తున్న వారు ఎప్పటికీ సుఖంగా ఉండలేరు. నిజమే కదా ఫ్రెండ్స్? అవునా కదా? కామెంట్ చేయండి. అసలు కామెంట్ చేయటం లేదు, లైక్ కొడతలేదు. చూస్తున్నారు కానీ కామెంట్ చేయటం లేదు. ఈరోజైతే మా స్టూడెంట్స్ ముగ్గురే వచ్చారండి. సమ్మర్ కదా, పిల్లలైతే చాలామంది వస్తారు సమ్మర్లోని. ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది. పలక మేడ కావాలండి అమ్మాయి, అందుకని నేనే డ్రాయింగ్ చేసి ఇచ్చానమాట. కటింగ్ అయితే తనే చేసుకుంది. స్టార్టింగ్ కొన్ని మనమే చెప్తా ఉండాలి. నేర్పించినప్పుడు అన్నీ వాళ్ళ మీద పెట్టేస్తే పాపం వాళ్ళకి రాదు కదా. మనం కరెక్ట్గా నేర్పిస్తేనే ఏదైనా వాళ్ళకి వర్క్ అనేది వస్తుందన్నమాట. చూడండి, మా ఇద్దరు స్టూడెంట్స్ చూస్తున్నారు కట్ చేస్తుంటే. నేనేమి నేర్పించలేదని చెప్తారు మళ్ళీ. ఇద్దరు ఎలా కూర్చొని చూస్తున్నారో చూడండి. నేనైతే క్లాస్ అయిపోయినాక ఇంటికి వచ్చేసరికి మా అమ్మ రైస్ పెట్టేసింది, కర్రీ చేసింది. నేనైతే ఏమీ చేయలేదండి. ఇంటికి వచ్చి మార్నింగ్ అయితే కాఫీ తాగి వెళ్ళిపోయిన, టిఫిన్ కూడా చేయలేదు, లేట్ అయిపోతుందని. బ్లౌజ్ కటింగ్ అయితే చేసిందండి. మండే వరకు క్లాస్ ఉండదు, మండే ఉంటుంది క్లాసు. స్టిచ్చింగ్ మండే చూపిస్తాను. ఒక బ్లౌజ్ మొత్తం ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈజీగా నేను అదంతా మీకు వీడియో పెడతానండి. చాలా పర్ఫెక్ట్గా కట్ చేస్తుంది అమ్మాయి. బ్లౌజ్ అయితే లైనింగ్ మొత్తం కట్ చేసి పెట్టింది. మీకు మండే మాత్రం లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి పూర్తి వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి. నా ఛానల్ నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు కూడా నచ్చకపోయినా లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ ధన్యవాదములు.